వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. మంత్రి కొండా సురేఖ అంశంలో కాంగ్రెస్ ఇంకా ఏ నిర్ణయం తేల్చడం లేదు. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చినా హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో బట్టి విక్రమార్క చర్చలు జరపడంతో కొండా విషయంలో కొత్త ట్విస్ట్ ఉంటుందనే చర్చలు కొనసాగుతున్నాయి. అయితే సురేఖపై వేటు వేయాలని సీఎం రేవంత్ మాటగా ఖర్గేకు బట్టి చెప్పారనే టాక్ కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ వచ్చాకే కొండా విషయంలో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. మరోవైపు హైకమాండ్ నిర్ణయం తర్వాతే కార్యాచరణ ప్రకటించేలా కొండా దంపతులు రంగం సిద్దం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు? హైకమాండ్ ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు, మరి క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని చెప్పినా హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఏంటి? సో నిన్న బట్టి విక్రమార్క బెంగళూరు వెళ్ళారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని కలిసి ఆయన మనకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయండి, ఏఐసీసీ యాక్సెప్ట్ చేసి ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించండి అని చెప్పి బట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేను కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2 days బిఫోర్, దీనికంటే 2-3 days బిఫోర్ కొండా సురేఖ బెంగళూరు వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిసి ఆమె వివరణ ఇచ్చారు. దానిలో మల్లికార్జున ఖర్గే మరి ఎందుకు మీ కూతురు అట్లా మాట్లాడాల్సి వచ్చిందంటే మా కూతురు మా కంట్రోల్లో ఉండదు కదా అని చెప్పారు. ప్లస్ క్యాండిడేట్ ఇట్లా డిక్లేర్ చేశారు, పరకాల్లో వచ్చే ఎన్నికల్లో ఈయనే అభ్యర్థి అని చెప్పి సీఎం డిక్లేర్ చేశారు. దాంతో ఆమెకు ఆగ్రహం వచ్చిందంటే ఆ డిక్లరేషన్స్ అవన్నీ ప్రొసీజర్ ఉంది కదా, ఒక ప్రొసీజర్ ఉంది కదా, అవన్నీ చెల్లవు కదా అని ఆయన జవాబిచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఖర్గేకు కొండా సురేఖ వివరణ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి యాక్చువల్లీ ఏం జరుగుతుంది అనుకున్నారంటే రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే వెంటనే కొండా సురేఖ మీద వేటు ఉంటుంది అని అనుకున్నారు. అంటే ఇన్ని రోజులు అవుతుంది అనుకోలేదు, దాదాపు 1 రోజులుగా నడుస్తుంది. అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇమీడియట్గా బర్తరఫ్ లేకపోతే హైకమాండ్ నిర్ణయం తీసుకుని వెంటనే ఆమెను రాజీనామా చేయమను చెప్తుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు, హైకమాండ్ జరగలేదు. పైగా క్రమశిక్షణ కమిటీతో ఇక్కడ రికమెండేషన్ ఇచ్చి 2-3 రోజులైనా హైకమాండ్ మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఆయన వేరే వ్యవహారాల్లో బిజీలో ఉంది కాబట్టి ఒక 10 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. తెలవడంతో ఇప్పుడు ఇది సీఎంకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. అంటే రేవంత్ రెడ్డికి ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకంటే అన్ని మాటలు అన్న తర్వాత, కొండా సురేఖ డాక్టర్ అన్ని మాటలు అన్న తర్వాత కూడా క్యాబినెట్లో కొండా సురేఖ కంటిన్యూ అవుతే అది మిగతా వాళ్ళు కూడా మాట్లాడేందుకు దారి తీస్తుంది. ఫ్యూచర్లో డిసిప్లిన్ ఉండదు. పైగా పార్టీలో తను బలహీనుడు అవుతాను అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారు. అందులో భాగంగానే క్రమశిక్షణ కమిటీ బ్యాలెన్స్ చేసేందుకు చిన్నారెడ్డి మీద కూడా వేటు వేయాలని చెప్పింది. ఎందుకంటే బీసీ ఈక్వేషన్లో నష్టం జరగకుండా ఉండాలంటే. సో ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. సో గత కొద్ది కాలంగా మనకు తెలుసు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా సన్నిహితంగా ఉంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరూ ఒక గ్యాంగ్ ఉండే. అంటే ఇంతకుముందు ఉత్తమ్ బట్టి ఒక విధంగా ఉండేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సీటు సంబంధించి అయినా, లేకపోతే ఫహీం ఖురేషీ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో కూడా గట్టి సపోర్ట్ బట్టి విక్రమార్క ఇస్తున్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని ఆపారు అన్న కోపం కూడా రేవంత్ రెడ్డికి ఉంది. సో ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క ద్వారా ఖర్గేకు పంపించారు. ఎందుకంటే ఏఐసీసీ అధ్యక్షుడు ఆయన నిర్ణయం తీసుకోవాలి. సరే, రాహుల్ గాంధీతో ఈ విషయం మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే రాహుల్ గాంధీతో కూడా అల్టిమేట్గా ఖర్గే, కేసీ వేణుగోపాల్ చర్చిస్తారు. సో ఆల్రెడీ మొన్న కొండా సురేఖ దగ్గర వివరణ రాసిమ్మని చెప్పి ఖర్గే అడిగారు, రిటర్న్ గా ఇవ్వండి మీరు ఏం చేశారు అన్నది. అంటే కొండా సురేఖపై చర్య తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా ఆయన మాటను హైకమాండ్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని టాక్. అంటే పరిగణలోకి తీసుకోలేదని చెప్పలేం. కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లా ఉంటుందంటే అంత ఈజీగా ఫాస్ట్ గా డిసిజన్ తీసుకునేది కాదు. పివి నరసింహారావు అన్నట్టు ఒక సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే అని పివి నరసింహారావు అన్నారు. ఏ నిర్ణయం తీసుకోకుండా పోస్ట్ పోన్ చేయడమే కూడా ఒక నిర్ణయమే అని చెప్పారు. మనం తెలంగాణ విషయంలో చూసాం. 2009 నుంచి మొదలు పెడితే 13 జూలై 30 వరకు సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోలేదు. సో కాంగ్రెస్లో అంత ఈజీగా వ్యవహారాలు జరగవు.
అది ఏ కొత్త అపాయింట్మెంట్లు అయినా ఏదైనా చాలా, ఎందుకంటే వాళ్ళకి వేరే దేశవ్యాప్తంగా వేరే ఇష్యూస్ ఉంటాయి, ఫాస్ట్గా డిసిజన్స్ ఉండవు. కానీ ముఖ్యమంత్రి చాలా ఫాస్ట్గా డిసిజన్ ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లోపు ఆమె అసలు క్యాబినెట్లో ఉండొద్దు అనుకుంటారు. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ బహుశా అసెంబ్లీకి ముందుండొచ్చు. అసెంబ్లీ సెషన్ సెప్టెంబర్ 7 ఉన్నాయి. సో సెప్టెంబర్ 7 కంటే సెప్టెంబర్ 5th 6th అసెంబ్లీలో కొత్త బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆయన ఏమన్నారు, 21 సంవత్సరాలకే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఇవ్వాలని రిజల్యూషన్ చేస్తామన్నారు. సో క్యాబినెట్లో ఏదైనా కొత్త బిల్లులు ప్రవేశపెట్టాలంటే క్యాబినెట్ అనుమతి తప్పనిసరి. ఆగస్టు 14వ తేదీ క్యాబినెట్ అయింది. క్యాబినెట్ అయిన 2-3 రోజులకి ఇష్యూ అయింది. సో నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లోపు కొండా సురేఖ ఉండొద్దు అనుకుంటారు. అందుకని మనం చూసాం నిర్ణయాలు. ఇప్పుడు కొండా సురేఖ ఇంతవరకు సెక్రటేరియట్ వెళ్ళలేదు, కేవలం వన మహోత్సవానికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో మాత్రమే ఆమె ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. సో బట్టి విక్రమార్కను పంపించి ఖర్గేతో ఆయన చెప్పేలా ప్రయత్నం చేశారు డైరెక్ట్గా. అంటే కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ లెవెల్లోనే నిర్ణయం జరిగి జనరల్ సెక్రటరీ ఏమైనా డ్రాప్ చేయండి అని చెప్పాలి. ఇంకోవైపు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అసలు ఇంతకాలం అది లేదు ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే ఇద్దరి కోసం క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే మళ్ళీ పంచాయతీలు అవుతాయి. రేవంత్ రెడ్డి ఏమో సుదర్శన్ రెడ్డిని తీసుకోవాలని ఉన్నారు. ఇటు రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఇట్లా చాలా మంది అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు పునర్వ్యవస్థీకరణ అనుకున్నారు. కానీ ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూ తోటి ఒకవేళ తీసేస్తే మరి వెంటనే మళ్ళీ మున్నూరు కాపుకి కానీ పద్మశాలికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే పద్మశాలి బై బర్త్, మున్నూరు కాపు భర్త, ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. బీసీలు కూడా ఇద్దరే అయిపోతారు, పొన్నం ప్రభాకరు, వాకటి శ్రీయర్ అవుతారు. కాబట్టి ఇంకో బీసీకి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. సో ఆది శ్రీనివాసం తీసుకోవాలి. అవన్నీ కూడా నిర్ణయాలు ఉంటాయి కాబట్టి అధిష్టానం నుంచి లేట్ అవుతుంది. ఈలోపు బట్టి విక్రమార్క నిన్న వెళ్ళి ఖర్గేను కలిసి అంటే గవర్నమెంట్ కానీ లేదా పార్టీని సెట్ ఇన్ ఆర్డర్, అంటే ఆర్డర్లో పెట్టాలంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. బహుశా చూద్దాం మరి 2-3 రోజుల్లో ఈ విషయంలో హైకమాండ్ ఏమన్నా రియాక్ట్ అవుతుందా. అంటే ఇంత తొందరగా ఏ విషయాల్లో కూడా కాదు, బట్ డెఫినెట్గా సీఎం కోరుకుంటారు. అయితే రేవంత్ రెడ్డి ప్లేస్లో ఎవరున్నా అదే కోరుకుంటారు కదా. రేవంత్ రెడ్డి నాకు వ్యతిరేకంగా ఒక్కసారి కాదు 2 సార్లు మాట్లాడిన వాళ్ళు క్యాబినెట్లో ఉంటే పార్టీ మీద, ప్రభుత్వం మీద నాకు గ్రిప్ పోతుందని ఆయన అనుకుంటారు. ఆయన అనుకోవడంలో తప్పేం లేదు, వీళ్ళ ఆలోచనలో కూడా తప్పలేదు. వీళ్ళ ఆలోచన ఏంది, కూతురు అంటే దానికి తల్లిని బాధ్యత చేస్తారా, ఆమె అన్నదానికి మేమెందుకు రిజైన్ చేయాలి. అయితే మధ్య మార్గంగా మరి హైకమాండ్ ఆమె వ్యాఖ్యల్ని ఖండించండి, లేకపోతే ఆమెతో సారీ చెప్పించండి అని బట్టి విక్రమార్క అడిగినట్టుగా తెలుస్తోంది నిన్న కొండా మురళి వెళ్ళినప్పుడు. కానీ ఆమె స్వతంత్రాలు కదా, ఆమెను మేము ఎట్లా డిక్టేట్ చేస్తామని కొండా మురళి అన్నట్టుగా తెలుస్తుంది. సో సారీ కాకుండా అట్లీస్ట్ కొండా సురేఖ ఆమె వ్యాఖ్యలు, అంటే ముఖ్యమంత్రి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, నా బిడ్డ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పి చేయొచ్చు కదా. సో కొండా మురళి నేను అన్నారు, కవిత కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆమె కూడా మాట్లాడుతుంది కదా, అట్లా మేము ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతామని చెప్పి కొండా మురళి కూడా నిన్న అన్న సందర్భం కనిపిస్తుంది. సో అల్టిమేట్లీ నిన్న ఖర్గేను డిప్యూటీ సీఎం వెళ్ళి కలవడం, ఎందుకంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖర్గేకు సన్నిహితుడు. సో ఆయనతో చెప్పించాలని ముఖ్యమంత్రి భావించారు. సో రేవంత్ రెడ్డి అయితే గట్టి పట్టుదలతో ఉన్నారు. చూద్దాం ఈ 2-3 రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో మెట్టు సాయి కుమార్ గారు, ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కురువా విజయ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు, సో నిన్న బట్టి విక్రమార్క వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిశారు ఇదే విషయం మీద. అంతకుముందు ఆమె కలిశారు. మేబీ సీఎం అయితే చాలా తొందరగా ఈ విషయంలో నిర్ణయం జరగాలని అనుకుంటారు. బట్ కాంగ్రెస్ హైకమాండ్ కొంచెం తేల్చడంలో ఆలస్యం చేస్తుంది. అంటే ఏదో ఒక క్లారిటీ విషయంలో. అకార్డింగ్ టు మీ ఇక్కడ బట్టి విక్రమార్కనే సిన్సియర్ కాదేమో సార్. బట్టి విక్రమార్కనే మల్లికార్జున ఖర్గేకు ఖచ్చితంగా కొండా సురేఖను తీసేయాలి అనే అడ్వైజ్ ఇచ్చినాడా అనేది నాకు డౌట్. ఓకే, ఎందుకంటే రేవంత్ రెడ్డికి గనక ఒకవేళ క్యాబినెట్ లో అంత ఇంపార్టెన్స్ వచ్చి మంత్రులను బర్తరఫ్ చేసే స్థాయి గనక పెంచితే దాని పరిణామాలు ఇతరత్రంగా ఉంటాయి అనే విషయం వాళ్ళకి తెలుసు. ఫస్ట్ పాయింట్. తర్వాత వీళ్ళు చెప్పినా అక్కడ జరుగుతుంది అన్న గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మల్లికార్జున ఖర్గే కూడా ఆ మాట అన్నా
రాహుల్ గాంధీ వీటో చేయొచ్చు, సోనియా గాంధీ వీటో చేయొచ్చు, ప్రియాంక గాంధీ వీటో చేయొచ్చు. వాళ్ళు కూడా వరంగల్ సభలలో కూడా వీళ్ళ ప్రాతినిధ్యము, వీళ్ళ ప్రతిపత్తి, వీళ్ళకున్న ఇంపార్టెన్స్, వీళ్ళకున్న క్రేజ్ చూసిన వాళ్ళే. ఏదో రేవంత్ రెడ్డి చెప్పంగా అని అక్కడ అంతా సులభంగా జరిగిపోద్ది అని అనుకుంటే పొరపాటు. తర్వాత రెండోది ఏంటంటే, కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లుంటుందంటే, ముఖ్యమంత్రులు అప్పుడప్పుడు మా చేయి జారుతున్నారు అని అన్నప్పుడు ఈ అసంతృప్తి వాదులను వాడుకొని ముఖ్యమంత్రుల గర్వాన్ని నడుస్తారు. ఇట్లా మహామహులను చేసిన డాక్టర్ చెన్నారెడ్డి దగ్గర నుంచి మొదలెడితే జనార్దన్ రెడ్డిని, సమ్ టైమ్ ఇట్లా రకరకాల వాళ్ళని ఇదే రకంగా వాళ్ళు డిసిప్లిన్ చేసేటువంటి అలవాటు కాంగ్రెస్ హైకమాండ్ కు ఉంటది. తర్వాత రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి వల్లనే సర్వం నడుస్తుంది అనే భావన రేవంత్ రెడ్డి తనుగా ప్రొజెక్ట్ చేసుకున్న పార్టీ హైకమాండ్ బిలీవ్ చేయట్లేదు. ఇటీవల అతను మాట్లాడుతున్న మాటలలో అసలు రేవంత్ రెడ్డి వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఆయన స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడో దాన్ని ఇది పార్టీ హైకమాండ్ పర్సీవ్స్ ఇట్ యాజ్ ఎ రెఫరెంట్. అసలు రాహుల్ గాంధీ ఏం చేయలేదా, సోనియా గాంధీ ప్రభావమే లేదా, ప్రియాంక గాంధీ ప్రచారానికి చిల్లి పైస వాల్యూ లేదా, ఓన్లీ రేవంత్ రెడ్డి కాయకష్టం మీదనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా, ఈ భావన ఇది ఎట్లా రేపు ఒకవేళ రేవంత్ రెడ్డిని కానీ కూడా తొలగించాల్సి వస్తే మరి కాంగ్రెస్ ఉండదా, అట్లా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి అంత సులభంగా కాదు. రెండోది వీళ్ళు రేవంత్ రెడ్డి చిన్నారెడ్డిని జమ చేసేసి పొరపాటు. రేవంత్ రెడ్డి కంట్రిబ్యూషన్ అయితే మేజర్ గా ఉంది కదా, ఫైనాన్షియల్ గా అయినా మిగతా ఇప్పుడు అధికారం ఒక్క రేవంత్ రెడ్డి బట్ మేజర్ కంట్రిబ్యూషన్ రేవంత్ రెడ్డిది ఉంది కదా, లేదంటారా? అక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అదే లెవెల్లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు పిసిసి అధ్యక్షుడు ఇచ్చినప్పుడే ఆర్థిక బలము, అంగ బలము, తర్వాత ఇతరత్రాలు సమకూర్చగలడా, సమకూర్చే స్థాయిలో ఉన్నాడా లేదా, ఇతరుల రెస్పెక్ట్ కమాండ్ చేస్తాడా లేదా, లేదా అందరితో కలుపుగోలుగా ఉంటాడా లేదా అని చూస్తారు. అట్లా చూడకుండా ఎవరు పడితే వాళ్ళకి పిసిసి అధ్యక్ష స్థానం రాదు. సరే, రేవంత్ రెడ్డిని ఎందుకు చూస్ చేసుకున్నారు ఆ రోజులలోనంటే, కొంత దుడుకుగా ఉన్నాడు, కొంత దుందుడుకుగా ఉన్నాడు, కేసీఆర్ ని ఎక్కువగా తిట్టగలుగుతున్నాడు అనేది ఒకటే క్రైటీరియన్. కానీ క్యారెక్టర్ వైజ్ గా గానీ స్టేచర్ వైజ్ గానీ రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ దట్ ఏ పర్సన్. ఇప్పుడు వాళ్ళు ఆ రోజున కనుక రేవంత్ రెడ్డికి మేము మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వము, నువ్వు ఉప ముఖ్యమంత్రిగానే చేస్తాం, పక్కకున్న కర్ణాటకలు కూడా అట్లనే చేసినామంటే మనం రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి స్థాయిలోనే ఊహించుకునే వాళ్ళం. అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఆయనను అక్కడ కూర్చునబెట్టినారు కాబట్టి మీరు ఆయనను ముఖ్యమంత్రి అని ఇవాళ ఆయనకు ఎదురు లేదు అనేటువంటి భావన సృష్టిస్తున్నారు. ఎప్పుడు పొలిటికల్ అనాలిసిస్ లో మనం ఏం చేయాలంటే ఒక ఆ స్థానం ఖాళీ చేసి చూడాలా, చూసి ఎట్లుంటుంది పరిస్థితి అని. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఏంటిది, తన మాట నెగ్గాలనే పంతానికి పోతున్నాడు తప్ప పార్టీ యొక్క సమిష్టి ఇంట్రెస్ట్లు చూడట్లేదు. ఒక బీసీ మహిళను, తర్వాత పార్టీకి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్లను, జిల్లాలో కొంత నాయకత్వం ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు కొండా మురళి, కొండా సురేఖ వాళ్ళు లేకపోతే వరంగల్ జిల్లాలో అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న నాయకులు ఎవరున్నారు? ఆ నాయన్ రాజేందర్ రెడ్డిని చూసి ఓట్లు పడతాయా, లేకపోతే వీళ్ళని చూసి పడతాయా? తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఓ పక్క బీసీ నినాదం ఇంత గట్టిగా ఉండగా రెండు సామాజిక వర్గాలు దెబ్బతింటది సార్. పద్మశాలీలు, మున్నూరు కాపులు ఇద్దరిలో ఒక ఫీలింగ్ వస్తుంది, ఓహో అయితే రెడ్లతో పోటీ పడితే ఎవరినైనా తల నరుకుతారు కాంగ్రెస్ అనే భావన వస్తుంది కదా. రెడ్లకి ఎదురే లేదు అనేటువంటి ఒక భావన కూడా వాళ్ళు ఇష్టపడతారా? అది వాళ్ళు బహుళంగా సార్, అంత సులభంగా జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఇంతకంటే ఎక్కువగా ముఖ్యమంత్రిని విడివడి తిట్టినటువంటి ఎమ్మెల్యేలను చూసినా నేను. అట్లా జరగదు. అది ఏ దశలో రావాలో గా దశలోనే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా కొండా సురేఖకి ఏదో ప్రమాదం ఉందని నేనైతే భావించట్లేదు సార్. అంటే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని చెప్పింది, నివేదిక ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయినా హైకమాండ్ ఎందుకు మౌనం వహిస్తోంది? కొండా సురేఖపై చర్య తీసుకుంటే కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరుగుతుందని కాంగ్రెస్ భయపడుతోందా? 100% వాళ్ళు నష్టం జరగకుండా చూడడానికి ట్రై చేస్తారు. నష్టం జరుగుతుంది అనే భావనలోకి వాళ్ళు రాలేదు. ఇంకా నష్టం జరుగుతుందా అని బేరీజ్ వేస్తున్నారు. రేవంత్ రెడ్డిని వాళ్ళు ఎట్లా చూస్తారు అని అంటే, ఒక పెద్ద పులి
అడవి జంతువులను వేటాడి తింటే ఓకే, కానీ మనుషులను వేటాడి తింటే అదెట్లా అనే విషయం ఆలోచిస్తున్నారు. అంటే ఈయనకు ఎదురు వచ్చిన ప్రతివాడు తల నరకాలన్న ఈయన ఆలోచన ఒక రకంగా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఆయన నాకు ఇష్టం లేదు, నేను మంత్రి పదవి ఇవ్వ అంటే ప్రేమ్ సాగర్ ను మంత్రివర్గంలోకి తీసుకోమని అనలేదు. మల్లికార్జున్ ఖర్గే నీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానంటే నాకెందుకు, నాకు అవసరం లేదు పా అన్నాడు. అంటే చెప్తున్నాను, ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొని అన్నాడు. ఇట్లా రకరకాలుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఆయనకి కైకేయికి ఇచ్చిన 3 వరాల్లాగా ఆయన తన 3 వరాలను వాడుకున్నాడు. ఇంకా 4వ వరం ఆయనకి ఎదిగిస్తారండి. ఆయన ఇప్పుడు ఏంది అంటే వన్ సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీని నడపాలా అంటే అది సాధ్యమా? ఈయనేమంత పెద్ద సవ్యసాచా? లేదా ఈయన లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు ప్రభుత్వం కూలిపోద్దా? ఇవాళ ఉన్నవాళ్ళు కూడా పక్కకు తప్పుకుంటారు. మీరు అట్లా ఏమనుకోకండి. ఆ స్థానంలో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి కొంతమంది మంత్రులు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు, కానీ రేపు అదే అవాకాటి శ్రీహరికో ఎవరికో ఫోన్ చేసి ఏమీ నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి తరఫున ఒక మహిళను తీసేయమని నువ్వు ఎట్లా మాకు సలహా ఇస్తావనంటే నోరు మూసుకుంటాడు. కాబట్టి అట్లా ఏం జరగదు. శరత్ గారు, మీరు అంటే చాలా గౌరవము, చాలా పెద్దవారు, అయ్యో చాలా రాజకీయంగా చాలా చెప్పేవారు. కానీ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి పాత్ర, రాహుల్ గాంధీ గారి పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ గారి పాత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయము అంతెందుకండి, మీరు అన్నారు కదా ఏమని, శరత్ గారు పొలిటికల్ చేయకపోతే పొలిటికల్ ఆగిపోతుందా? కాదు కదండి. ఇప్పుడు కూడా కొండా సురేఖ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి పైన వారి కుటుంబం మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు అబద్ధం ఏముందో చెప్పండి. అబద్ధం నిజం కాదు, అబద్ధం నిజం అనే మాట కన్నా ఒక ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడడం అది ఇంటి వారు ఇప్పుడు కాదు శరత్ గారు, మీరు మాట్లాడే ప్రతి మాట ఎట్లుందంటే మీరు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ కానట్టు మాట్లాడుతున్నారు. రాజకీయంగా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ముందుకెళ్తుంది, సంక్షేమ పథకం ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి గారు పనిచేసే విధానం స్పష్టంగా కనబడతా ఉంది. కానీ మీరేంటి అసలు ముఖ్యమంత్రి గారు పనిచేయట్లేదు అని అనుకుంటారు అని అంటే కూడా నమ్మరు. మీరు కూడా రాజకీయంగా వరంగల్ లో కూడా అందరికి పాత్ర ఉంది. వరంగల్ లో ప్రతి ఒక్క నాగరాజు గారి పాత్ర ఉంది, ప్రతి ఒక్క గెలిచిన ఎమ్మెల్యే అందరూ కూడా పాత్ర ఉంది, వీరు కూడా పాత్ర ఉంది. పరకాల వాళ్ళు ఓడిపోయినప్పుడు మరి వరంగల్ ఇచ్చారు కదా, టికెట్ ఇచ్చారు కదా. 2018లో పరకాల ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అయినా కానీ అక్కడ సర్వే ప్రకారంగా వాళ్ళు గెలకపోవడం వల్ల మళ్ళీ వరంగల్ ఈస్ట్ తీసుకురావడం జరిగింది. ఆ విషయం మీరు మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా అందరి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఎవరు ఇంటి పెద్దని ఎవరన్నా కూడా దూషించినా, అవహేళన చేసినా, హేళన చేసినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ సంఘం స్పష్టంగా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీ వ్యతిరేకంగా కావాలని స్పష్టంగా మాట్లాడినా తెలిసినా కూడా అది ఎవరిని కూడా ఆ కులమా, మతమా, ప్రాంతమా, వర్గమా అని చూడదు. మీకు తెలియకపోవచ్చు, గతంలో చాలా మంది నాయకులు, చాలా మంది పెద్ద పెద్ద నాయకులని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే తక్షణమే సస్పెండ్ చేసిన ఏఐసిసి విధానాన్ని తెలుసుకోండి. మణిశంకర్ అయ్యర్ కావచ్చు, చాలా మంది నాయకులని స్పష్టంగా. అలాగా సార్, మీరు అన్నట్టుగా ఒక్కళ్ళ పేరు ఫలానా వాళ్ళని తీసేసినారని ఒక ఉదాహరణ చెప్పండి, నేను చూపెడతాను మీకు ఉదాహరణలుగా. ఎవరు తీసేయలేదో, ఎవరిని తీసేయలేదో నేను చెప్తాను మీకు. మణిశంకర్ అయ్యర్ ఫలానా వ్యక్తిని జాతీయ స్థాయిలో మణిశంకర్ అయ్యర్ గారు ఉండండి కాంగ్రెస్ పార్టీలో. మణిశంకర్ అయ్యర్ కు 75 ఏళ్ళు 80 ఏళ్ళు కాదు, 75 ఏళ్ళ 35 ఏళ్ళు కాదండి. పార్టీ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఆయన చాలా సేవలు చేశారు. అయినా కానీ జాతీయ స్థాయిలో చాలా మంది నాయకులు, గులాం నబీ ఆజాద్ కాదని, గులాం నబీ ఆజాద్ కూడా మాట్లాడిన పక్షంలో ఊరుకునేది చెప్పండి. ఇప్పుడు ఒక పిల్లగాడు నడుచుకుంటూ పోతుంటే కావాలి నడకల్లో బాగాలేకపోతే ఏం చేస్తామండి? చెప్తాం ముందు ఒకసారి, వెనకపోతే ఎంబడి ఉంటాము, అందులో పడతామంటే అండి. మీరు పెద్దవారు, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు, మీరు అంటే వ్యతిరేకంగా మాట్లాడి చెప్తున్నారా? ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే, పార్టీ హైకమాండ్ ను అని అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. రాహుల్ గాంధీని తిట్టినా, సోనియా గాంధీని తిట్టినా, లేదా ప్రియాంక గాంధీ గురించి విమర్శించినా వాళ్ళు ఒక్క క్షణం కూడా కాంగ్రెస్ లో బతికి బట్టగట్టరు. వాళ్ళ పట్ల విధేయత, కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టలేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తిట్టలేదు. వాళ్ళు ఆమె కొండా సురేఖ వాళ్ళ కూతురు, అది కూడా కొండా సురేఖ కాదు మైండ్ యూ. ఈ పరిస్థితి నీకు ఎదురైనా నువ్వు దాన్ని సహించవు, నువ్వు ఇష్టపడవు. సపోజ్ ఒకవేళ మీ బంధువులో మీ బ్రదరో, మీ అన్ననో, మీ తమ్ముడో ఎవరైనా, అన్నకు తమ్ముడికి తేడా ఉండండి, నా కొడుకుకి తేడా ఉంటది, నా కొడుకు అన్నకు తేడా ఉంటది. నా కొడుకు మాట్లాడితే, నా కొడుకు తప్పు చేస్తే పూర్తి శిక్ష తండ్రిగా నాకు బాధ్యత.
తల్లిగా వైఫ్ బాధ్యత. ఒకటి ఒక మాట అడుగుతాను సాయి గారు, మొన్న రాహుల్ గాంధీ పూణేలో మనుస్మృతి అని చెప్పి భార్యకు ఏమంటారు అన్నకు తండ్రికి తర్వాత భర్తకు ఈ ముగ్గురికి శ్రీ దాసోహమ ఇండిపెండెంట్ గా ఆమె ఉండరాదు అని చెప్పారు. మరి కొండా అదే కదా నేననేది, అదే సార్ ఇప్పుడు అదే కదా నేననేది. వాళ్ళ ఇప్పుడు సాయంకాలం అంటారు సార్, ఉదయం అన్నారు కదా. సాయంకాలం అంటారు, ఉదయం అన్నారు కదా. ఇప్పుడు దానికి దీనికి సంబంధమే లేదు. స్పష్టంగా మాట్లాడినప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు మా కుటుంబ సభ్యుడు అంటున్నారు కదండి, మా అన్న కొడుకు తమ్ముడు కొడుకు కొడితే నాకు సంబంధం ఉండదు, కానీ నా కొడుకు నా బిడ్డ నా భార్య సంబంధం ఉంటే పూర్తిగా బాధ్యత నాదే ఇంకెవరికి కాదు. నా తల్లి మాట్లాడితే నాకు సంబంధం లేదు, నా బిడ్డ మాట్లాడినా నా కొడుకు మాట్లాడినా నా సతీమణి మాట్లాడినా కూడా పూర్తి బాధ్యత నేను తీసుకోవాల్సిందే. అది స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, అదేవిధంగా అత్తారింట్లో కానివ్వండి. అది స్పష్టంగా మన తెలుసు కదండి. ఇప్పుడు రాజకీయంగా మంత్రిగా పనిచేస్తున్నారు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు, చాలా అయిన వ్యవహారం ఉంది కదండి. అంటే మాట్లాడొచ్చు, తిట్టొచ్చు, ఏదైతే ఆరోపణ చేయొచ్చు, నూరు కానీ చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే లాజిక్ ఇప్పుడు సాయి గారు, రేవంత్ రెడ్డికి పోటీగా ఉంది ఎవరు? ఎక్కడ రేవంత్ రెడ్డికి కొడంగల్లో పోటీ ఎవరు? కొడంగల్ పోటీగా ఇప్పుడు ఏమంటే పోటీ అభ్యర్థి ఎవరు ఉండొచ్చు రెడ్డి కదా. బ్రదర్ మహేందర్ రెడ్డి మీ పార్టీలో చీఫ్ విప్ ఉన్నారు సార్. ఏమంటున్నా నా తమ్ముడు సార్, నరేందర్ రెడ్డి బ్రదర్ పార్టీలో చీఫ్ విప్ ఉన్నాడు. మరి ఎట్లా? కానీ నరేందర్ రెడ్డి లగచర్ల రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఇద్దామా? లేనండి, నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారము, నరేందర్ రెడ్డి ఒక పూర్తి ఆయన మేజరు, పెళ్లి అయింది, పక్కకున్నాడు. సార్ వినండి, ఈ రాజకీయంగా వేరు కాపురం ఉందా? ఒకటే ఇంట్లో కానీ కాపురం, ఇంట్లో వేరుగా ఉంటారా? భర్త ఉంటారు, వేరేగా విదేశాల్లో ఉంటారు కదండి. ఇప్పుడు నేను అండి, నా ఇంట్లో ఉన్నాము, నా ఇంట్లో నా బాధ్యత కదా కాదని చెప్పండి. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు వేరే పార్టీ, అదేవిధంగా మహేంద్ర గారు వేరే పార్టీ. ఈ పార్టీ పరంగా ఉన్న వ్యవస్థ వేరే, ఆయనకు సంబంధం లేదు. గతంలో ఆయన మొదటిసారి పోటీ చేసిన, సెకండ్ టైం పోటీ చేసినాడు నరేందర్ రెడ్డి గారు పార్టీ అభ్యర్థిగా. అంటే ఆయన అభ్యర్థిగా పోటీ చేసిన మాత్రాన రాజకీయంలో కొన్ని విశ్లేషణలు కనబడతాయి మనకు. అంతేందుకంటే ఇప్పుడు జగన్ గారు ఒక పార్టీ, వారి మన చైర్మన్ ఒక పార్టీ చెల్లె. అదేవిధంగా చాలా మటుకు మన చిన్నమనేని రాజేశ్వరరావు గారు సిపిఐ పార్టీ, అదేవిధంగా చిన్నమనేని విజయసాగర్ బీజేపీ పార్టీ. వారి పార్టీ వేరే ఉంటుంది కానీ విధానం వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు చిన్నమనేని సంబంధించినటువంటి విద్యాసాగర్ కొడుకు వికాసరావు సంథింగ్ అంటే బీజేపీ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు యాజ్ ఏ కాంగ్రెస్ మెన్ గా మీరు ఏమనుకుంటారు, చర్యలు తీసుకోవాల్సిందే అంటారా? అంటే పార్టీ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దానికి కులానికి ప్రాంతానికి సంబంధం లేదు. కావాలని ఏదో ఒక మాట్లాడి బీసీ అని చెప్పి, కావాలని ఏదో మాట్లాడి రెడ్డి అని చెప్పి మాట్లాడే విధానంలో పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే అది పార్టీకి నష్టమయ్యే చర్యలు ఉంటే తప్పనిసరిగా అది బీసీ కాంగ్రెస్ పార్టీలో బీసీ రెడ్డి అట్లా వివక్షలు ఏం లేవా? సరే ఉండదండి, ఉండే సమస్యలు అనుకుంటే కావాలన్నప్పుడు బీసీ అధ్యక్షుడిగా బీసీ ఎందుకున్నాడు గతంలో? పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారు బీసీ వర్గ ప్రెసిడెంట్, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, అంజన్ యాదవ్ ఉన్నారు కానీ బీసీలు ఎక్కడ ఉండవు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండవు కానీ కుల వర్గాలు ఉండవు. నాయకత్వ లక్షణాలు ఏదైతే నాయకుడు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనిచేస్తాడో వాడు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడే. కాంగ్రెస్ పార్టీకి లోపల ఇబ్బంది పడే ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానే కాదు. చాలా మంది అనుకుంటారు బాండ్ పేపర్ అనుకుంటవచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జరిగిపోతే వాళ్ళు టిష్యూ పేపరే. ఎవరైతే మేము బాండ్ పేపర్ అనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ అండ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా లేకపోతే వాళ్ళు టిష్యూ పేపర్తో సమానము, పనికి రాకుండా ఉంటారు. అది అందరికి వర్తిస్తుంది. వర్గానికో కులానికో ప్రాంతానికో మతానికో సంబంధం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధం ఉంటుంది. నన్ను మాట్లాడనిస్తే మాట్లాడతాను, మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట ఎట్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 30-40 ఉండొచ్చు, అదేది మన సీనియారిటీ, కానీ స్పష్టంగా మీకు కనబడలేదా రాష్ట్ర శరత్ గారు? శరత్ గారు దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కొండా సురేఖ బాధ్యత వహించదు కానీ కొండా సురేఖ ముఖ్యమంత్రిని అన్నప్పుడు
ఖండిస్తే అయిపోతుంది కదా, ఖండించాలి కదా. అది కాదండి, ఒక్క విషయం అండి, మీరు ప్రతిసారి అట్లా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఆయన అనుభవం ఏందో నాకు తెలియదు, కానీ నేను 1983 నుంచి ప్రముఖులతోని చూసిన వ్యక్తిని. చాలా విషయాలు చూసినాను, పార్టీ హైకమాండ్ వ్యవహారాలు చూసినాను, పార్టీలో ఉన్న రాష్ట్ర ఇన్ఛార్జీలను కేఎన్ సింగ్ చూసినాను, హెచ్కేఎల్ భగత్ చూసినాను, గులాం నబీ ఆజాద్ చూసా, ఇట్లా చాలా మందిని చూసినా, చాలా మందితో ఇంటరాక్షన్ చేసినాను. రాజీవ్ గాంధీని డైరెక్ట్ గా బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఇదే ప్రశ్న వేసినా నేను. ఏమి అంటే, డాక్టర్ మైసూరారెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి నక్సలైట్ల విషయంలో చర్చలు జరపాలా అని డాక్టర్ చెన్నారెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టి, అది చర్చకు వచ్చింది. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత డాక్టర్ మైసూరారెడ్డి రాష్ట్ర శాసనసభ వేదిక మీద చెన్నారెడ్డిని విమర్శిస్తూ శాసనసభలో మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత కూడా ఆయన మీద ఏం చర్యలు లేకుంటే, ఆ రోజు అతను శృంగేరికి పోతుండే రాజీవ్ గాంధీ గారు, బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రెస్ కాన్ఫరెన్స్. నేను రాజీవ్ గాంధీని అడిగినాను, యువర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇస్ డిఫరెంట్. హియర్ ఇన్ హైదరాబాద్ యూ కండెమ్ డిసిడెంట్స్, there in Delhi you encourage dissidents. As a result, no chief minister is able to function independently and frankly అని చెప్పిన. చెప్తే, it is most uncharitable, we never encourage dissidents like that, but for us both are equal, we consider both of them ఈక్వల్లీ అనేటువంటి మాట మాట్లాడినాడు. పక్కకు కె రోషయ్య గారు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఆయన అడిగినారు ఎట్లా ఏంటిది అని. అంటే నేను అన్నాను ఇంకొక సప్లిమెంటరీ క్వశ్చన్, అంటే ఎస్ అన్నాడు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ ఎంకరేజింగ్, హౌ ఇస్ దట్ your party legislator criticizes the government's policy on the floor of the house అని. అదే రాజీవ్ గాంధీ గారికి మైసూరారెడ్డి గురించి తెలియదు. రోషయ్య గారిని అడిగితే ఇట్లా మైసూరారెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఇట్లా అన్నాడు అని అంటే, అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో డిక్లేర్ చేస్తున్నారు వీఆర్ ఇష్యూయింగ్ షోకాజ్ నోటీస్ టు హిమ్ అని. అతనికి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఆయన ఏదో రిప్లై ఇచ్చినాడు, నేను శాసనసభలో కూడా సభ్యులు విచ్చలవిడిగా మాట్లాడకపోతే, ఫ్రీగా మాట్లాడలేకపోతే, అక్కడ కూడా భయపడితే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అది డ్రాప్ చేస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా ముఖ్యమంత్రి చేసేటువంటి తప్పుడు ఆలోచనలను కూడా తెలుసుకోవాలనే దృక్పథం కాంగ్రెస్ హైకమాండ్ కు ఉంటది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సుస్మిత మాట్లాడిన మాటల్లో సత్యం ఉందా లేదా, దాన్ని ఫస్ట్ పరిశీలిస్తారు. whether it is only a hopeless argument, whether it is a rootless argument, whether it is a baseless argument or not. If there is any base, they won't take action against Surekha or anybody. వాళ్ళు అది దానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు అనంటే, ఒకవేళ సత్యం మాట్లాడిన వ్యక్తుల యొక్క గొంతే నొక్కుదడం మొదలెడితే కాంగ్రెస్ పార్టీ లోపల భావ స్వేచ్ఛ ఉండదు. ఇట్ ఈస్ అన్ అన్డెమోక్రటిక్ పార్టీ అనేటువంటి ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళు దే విల్ నెవర్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్. ఫస్ట్ దే విల్ గో టు ద రూట్ ఆఫ్ ద ఇష్యూ. అసలు ఆమె మాట్లాడిన దాంట్లో అబద్ధం ఏముందని చూస్తారు. అందుకే వాళ్ళంత ధైర్యంగా అంత ఇదిగా ఉన్నారు. పార్టీ హైకమాండ్ వీళ్ళు చెప్పినట్టుగా రియాక్ట్ అవుతుందని నేనైతే అనుకోను, విత్ మై బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి విజయ్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా తాడు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. విజయ్ గారు, ఏంటి మీ వ్యూ ఏంది, బీఆర్ఎస్ వ్యూ దీనిలో? నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానల్ లో పాల్గొన్నటువంటి పెద్దలకు, మిత్రులందరూ కూడా చీతిరు ప్రేక్షకులు నమస్కారాలు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ, వాస్తవానికి చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య. ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, ఈ ప్రజలకు సంబంధించిన అంశం. అంతకుమించి ఏం స్క్రిప్ట్ చదవాలి విజయ్, కానీ నిన్నటి మీ పార్టీ స్పోక్స్ పర్సన్ గిట్లే మాట్లాడినాడు. మీ అందరికి ఒకటే రాసిచ్చి మాట్లాడమన్నారా ఇది కేటీఆర్ గారు? ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారం, మాకు సంబంధం లేదు, పరిపాలన దెబ్బతింటుంది. నిన్న కదే మాట్లాడినాడు. శరత్ గారు నిన్న ఎవరు మాట్లాడారో నాకు తెలియదు. నిన్న నేను జీ తెలుగు చూడలేదు, నాకు తెలియదు వాస్తవానికి. మాకెవరు కూడా చెప్పలేదు. కానీ మా కొంచెం సామాజిక స్పృహతో మాట్లాడుతా ఉన్నాం కాబట్టి ఇది వాస్తవాలుగా మాట్లాడాలి. మీరు మీలాంటి అనలిస్టులు మాట్లాడితే దానికి అర్థం ఉంది, ఇది ఉంది. కానీ సరిగా జీ తెలుగులో చర్చ పెట్టారు కాబట్టి, ఇది ప్రజల తరఫున చర్చ పెట్టారు కాబట్టి మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతా ఉన్నాం. ఇది కొండా సురేఖ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఇద్దరి మధ్యలో జరిగినటువంటి వ్యక్తిగత పంచాయతీలు ఈరోజు రాష్ట్ర పంచాయతీలు అయిపోయినాయి, ప్రభుత్వ పంచాయతీ అయిపోయింది, కాంగ్రెస్ పంచాయతీ అయిపోయింది. నేను చెప్తాను కొన్ని క్రొనాలజికల్ ఈవెంట్స్ చెప్తాను. ఇక్కడ మంచిరేవులు, నార్సింగ్ దగ్గర మంచిరేవులు అనేటువంటి గ్రామంలో దేవాలయ భూములు ఉన్నాయి. 293 సర్వే నంబర్ లో దేవాలయ భూములు ఉంటే, ఆ భూముల్లో సంబంధించినటువంటి దాని పక్కనే శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ కంపెనీ యొక్క ల్యాండ్ ఉన్నది. దానికి దారి కావాలంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు తిరుపతి రెడ్డి గారు పేరు చెప్పి
ఏది దేవాలయ భూములని బదలాయించి ఇంకో దగ్గర అక్కడ రోడ్ వేసుకుంటాం అని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో అక్కడి నుంచి మొదలైనటువంటి యొక్క ప్రక్రియ డెక్కన్ సిమెంట్ కంపెనీ ఏదైతే ఉందో సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో భవానీపురం అనేటువంటి గ్రామంలో 80 ఎకరాల భూమిని ఏది ఆమె దేవాదాయ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అటవీ భూములని 80 ఎకరాల భూములని బదలాయించాలనేటువంటి దాంట్లో అక్కడ ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులను కనత దగ్గర గన్ను పెట్టి బెదిరించినటువంటి సందర్భాల వరకు చూస్తా ఉన్నాం. మొన్న మేడారంలో తిరిగినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఈమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఈమెకు సంబంధం లేకుండా, ఈమె ప్రమేయం లేకుండా అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాఘవ కంపెనీతో 71 కోట్ల రూపాయలతో టెండర్లలో జరిగినటువంటి యొక్క పంపకాల్లో, వాటాల పంపకాల్లో ఈ రకంగా చూసినట్లయితే ప్రతి ఈవెంట్ చూసినట్లయితే ఎక్కడో దగ్గర ఈ రాష్ట్ర సంపదని దోచుకునేటువంటి క్రమంలో వీరి మధ్యలో జరిగినటువంటి ఒక పంచాయతీ. గతంలో ఇదే కొండా సుస్మిత గారు ఆరోపణలు చేశారు. మరి మంత్రి ఓఎస్డీ గారి మీద, సుమంత్ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేశారు. సిఐడి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు వాళ్ళు మధ్యలో పంపకాల్లో నీకది నాకది అని చెప్పేసి వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నారు కాబట్టి ఆ రోజుతో ముగిసిపోయింది. దాని తర్వాత ఇది ఇట్లా కాదు, ఇంకా మొత్తానికి ఈమెని దూరం పెట్టేసి ఈమె శాఖని ఇన్వాల్వ్ అయ్యి ఈమె ప్రమేయం లేకుండా ఈమె శాఖలో ఉన్నటువంటి డిప్యూటేషన్ రద్దు చేయడం ముఖ్యమంత్రి గారి కార్యాలయం. ఈ రకంగా ఈ జిల్లాకు వెళితే ఉమ్మడి వరంగల్ జిల్లాకి వెళ్తే అభివృద్ధి కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారి కనీస సమాచారం ఇవ్వకపోవడం, అదేవిధంగా వారు గతంలో పరకాల్లో దాదాపు 4-5 సార్లు ప్రాతినిధ్యం వహించారు, అక్కడి నుంచి గెలిచారు కాబట్టి అయినప్పటికీ సొంత గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గ సహచరులని పిలవకపోవడము, పైపెచ్చు ముఖ్యమంత్రి గారు వారు మరి కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య అయినప్పటికీ ఆలోచన ఉండాలి. ఏంటది ఇప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ వడబోసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, సిఈసి ఉంటుంది. సిఈసి నిర్ణయం తీసుకుంటుంది. అది కాంగ్రెస్ అధ్యక్షుడు పార్లమెంటరీ బోర్డు ఉంటుంది. వాళ్ళు నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఇక ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో భారీ వేయడంతో గెలిపించాలని తన యొక్క సొంత ప్రాబల్యం, ప్రాచుర్యాన్ని పెంపొందించుకునేటువంటి ఒక ప్రయత్నంలో వారు ముందు వెళ్ళినటువంటి పరిస్థితి. వారు ఆ మాటలు అన్న తర్వాతనే ఈ కొండా సుస్మిత పటేల్ గారు నువ్వే ఓడివి ప్రకటించడానికి నీకేం సంబంధం, దమ్ముంటే ఆయన రాజీనామా చేయించి నువ్వురా, అసలు నీతోనే ఫైట్ చేస్తాం, నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తా అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. సరే, నేను అంతకు ముందుకు వెళ్తాను సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఈ యొక్క డిస్ట్రిమ్లు, ఈ యొక్క అంతర్గత ప్రజాస్వామ్య ముసుగులో ఏ రకంగా ఫైట్లు జరుగుతా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా కూడా కళ్ళతో చూసిన నేను. ఇప్పుడు వాళ్ళు బీసీ మంత్రం అంటారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, మహిళలకు సాధికారత కల్పిస్తాం, మహిళా హక్కులను కాపాడతామని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము మరి వాళ్ళ బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారిని వారిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే వారి ముఖ్యమంత్రి గారి మాటలను వారు వినలేరు కాబట్టి, వారి మనుషులకు పదవులు ఇవ్వడంలో పిసిసి అధ్యక్షుడు ఒప్పుకోలేదు కాబట్టి వారు ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి దగ్గర బంధువులైనటువంటి ఒక ఛానల్ నిర్వహిస్తా ఉన్నారు. ఆ ఛానల్లో ఏమని చెప్పారు, ఒక డిజాస్టర్ పిసిసి అధ్యక్షుడు, ఒక పనికిరాని పిసిసి అధ్యక్షుడు, ఈయన పిసిసి అధ్యక్షుడు వచ్చినప్పటి నుంచి పార్టీ మొత్తం కిందికి పోతా ఉంది, పైకి లేస్తలేదు, కనీసం మండల స్థాయి కమిటీలు కూడా వేసుకోలేనటువంటి అసమర్థుడు పిసిసి అధ్యక్షుడు, గాంధీ భవన్ కాదని కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు ఆ ఛానల్ కాంగ్రెస్ పార్టీ అయితే యాక్షన్ తీసుకుంటారు. అది దాని ఏం ప్రూవ్ చేయలేం కదా. ఛానల్ కాంగ్రెస్ మీరు బీఆర్ఎస్ కదా, మరి రాజే గారిని బర్తరఫ్ చేశారు. అదే విధంగా ఈటల చెప్పండి, వాళ్ళు బలహీన వర్గాలు కాదా? బీఆర్ఎస్ పార్టీలో రాజే గారిని మీరు చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. రాజే గారు బలహీన వర్గాల నాయకుడే కదా, ఈటల రాజేందర్ గారు బలహీన వర్గాల నాయకుడే కదా, ఎందుకు తీసేశారు? కానా ముందే ఏమన్నా అది చెప్పండి విజయ్ గారు. లేదా కాదు, మీరు చెప్పి మంచిగా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఇది చెప్పండి, మన ఈటల రాజేందర్ గారికి చెప్పండి, మా తాటికొండ రాజా గారికి చెప్పండి, బాగుంటుంది. అది కూడా ఎందుకు చేసిర్రు, కారణం ఏంది చూడండి, చెప్పండి. 15 రోజుల కిందట రవీంద్ర భారత్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏం మాట్లాడాడు, తెలంగాణ రాష్ట్రంలో
ఒక పేదవాడు ఇల్లు నిర్మించాలంటే 5 లక్షల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు ఒక 500 రకాల కొర్రీలు పెట్టి ప్రభుత్వం ప్రజలను వేధిస్తుందని చెప్పేసి మాట్లాడారు. లక్షల కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి అన్నారు. మరి వారి సోదరుడు మంత్రివర్గంలో ఉన్నాడు కదా, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నోటీసులు, షోకాజ్ నోటీసులు జారీ చేశారా? వారికి డిసిప్లినరీ యాక్షన్ షరతులు వర్తించవా? పరిమితులు లేవా వారికి? ఈ రకంగా మీరు ఇంటర్నల్ గా ఒకరికి ఒక నాయక న్యాయము, ఇంకొకరికి ఒకరి న్యాయము చేసుకుంటూ పోతే మీరు ఒక 2 కళ్ళ సిద్ధాంతంతో మీరు ముందుకెళ్తా ఉంటే ఎట్లా మిమ్మల్ని నమ్మాలా? ప్రజలు ఎట్లా మిమ్మల్ని విశ్వసించాలా? అయినా తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చి 1000 రోజులు అవుతుంది. రేపు సెప్టెంబర్ 2వ తారీఖు రోజుకి 100 రోజుల్లో మేము హామీలన్నీ పూర్తి చేస్తాం. 6 గ్యారెంటీలను చర్చకు రాకుండా కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవద్దని మీరు కోరుకుంటున్నారా? నేనేమంటాను అంటే అది ఎంటైర్ ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. ఇది రాష్ట్రానికి ఒక్క ఈ సమంతా ₹1 అంత సంబంధం లేదు, ప్రయోజనం ఏమాత్రం లేదు, అంతమించలేదు. అయినప్పటికీ ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి గారి పరపతి ఏ రకంగా దిగజారిందంటే 48 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బతిమలాడితే ముఖ్యమంత్రి గారి దగ్గర మనుషులు 16 మంది వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఎమ్మెల్యేల మధ్యలో పట్టికలుగా చీలిక వచ్చింది. మంత్రివర్గ సహచరుల యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. మొట్టమొదటిగా చర్యలు తీసుకోవాల్సింది, మొట్టమొదటిగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. కేటీఆర్ పిలిస్తే ఎంతమంది వస్తారు? 30 మంది ఎంతమంది వస్తారు? విజయ్ గారు, ఈ రాష్ట్రంలో కేటీఆర్ పిలిస్తే 5 మంది వస్తున్నారు కదా, పరిస్థితి లేదు. కేటీఆర్ పిలిస్తే 5 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పలకలేదంట. అది చెప్పండి. హరీష్ రావు పిలిచి వస్తున్నారు ఎక్కువ మంది, అది చెప్పండి. విజయ్ గారు, మీరు తెలియకుండా మాట్లాడితే చాలా కష్టము. సమాచారం లోపం ఉంది మీకు. సమాచారం తెలుసుకొని సేకరించి రాసుకొని బట్టి చెప్పండి. 66 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి పక్షము. మీలాగా కేటీఆర్ కి 5 మంది 20 మంది హరీష్ రావుకు లేరు మా దగ్గర. గతంలో ఈటల రాజేందర్ ఎందుకు బర్తరఫ్ చేసినారు? ఎందుకు మన ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర వాళ్ళు ఏ వర్గాలు? అది చెప్పండి. మీరు ఏదో మాట్లాడేసి ఏదో చెప్పేస్తే ఏది జరగదు. బట్టి మంచిగా రాసుకోండి. స్క్రిప్ట్ లేకుండా మాట్లాడకండి. మీకు స్క్రిప్ట్ కావాలి. సమాచారం లోపం ఉంది, చాలా ఉంది. మీకు తెలియకపోతే తెలుసుకొని రండి. కొండా సురేఖ గారు కానివ్వండి, తాటికొండ రాజయ్య గారు కానివ్వండి, వీళ్ళ రాజేందర్ గారు కానివ్వండి, మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. రాజకీయంలో ఎవరైనా మీ పార్టీ నాయకుడిని అసెంబ్లీ మారితే మీరు ఊరుకుంటారా? సహేతుకమైన కారణాలు మీరు చెప్పగలుగుతారు. కారణాలు చాలా ఉంటాయి. కారణాలు కాదండి, బహాటంగా మాకు మీరు ఊరుకుంటారా? తప్పులేంటో మీరు చెప్పగలుగుతారు. మేమే అయినా కానీ ఇంకా కొంచెం టైం వెయిట్ చేస్తున్నాము. ఒకసారి భారతీయ జనతా పార్టీ వ్యూ తీసుకుందాం. భారతీయ జనతా పార్టీ వ్యూ తీసుకుందాం. తాడు శ్రీనివాస్ గారు మ్యూట్ తీసేయండి, అన్మ్యూట్ చేయండి. భరత్ గారు, సరే నేను విన్నాను. కాకపోతే వీరు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఈ రెండిట్లలో కూడా ఇప్పుడు నేను అంటే మా విజయ్ ప్లీజ్ నొచ్చుకోవద్దు. జస్ట్ నేను పార్లమెంటరీగా పాలిటిక్స్ మాట్లాడుతున్నాను తప్ప వేరే మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు యంగ్ టర్క్ కాబట్టి ఉరుమురుమి మీద పడతా ఉంటారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మన పోలిట్ బ్యూరో ఉండేనా? గతంలో నేను ఉన్నాను కదా పార్టీలో. మన పార్టీ రాష్ట్ర కార్యవర్గము ఎన్నేళ్ల కమిటీ అది? ప్రతి 3 ఏళ్లకు అధ్యక్షుడు మారినప్పుడల్లా కొత్త కమిటీ వచ్చిందా? మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ శాశ్వత ప్రెసిడెంట్ కదా, ఆ ప్రెసిడెంట్ శాశ్వత ప్రెసిడెంట్ కదా, మార్పు అనేది ఉండదు కదా. సో మనం వేరే వాళ్ళని విమర్శించేటప్పుడు మనం గింజ కావాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా నువ్వు చెప్పినవన్నీ నిజమే, నేను కాదనట్లేదు. కానీ కొన్ని విషయాలలో మనం ఇంటర్నల్ గొడవ అంటూనే మీరు అనవసరంగా అవన్నీ అంటా ఉన్నారు. రెండోది నేనేమంటానంటే కొండా సురేఖ గారి పంచాయతీ కావచ్చు, ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు? అవినీతి అక్రమాలతో ఈ తెలంగాణ రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది. మంత్రులు ఎమ్మెల్యేలు కోట్లాది రూపాయలు ఆర్జిస్తా ఉన్నారు. అధికారుల ఇళ్లలో 200 కోట్ల ఏసీబీ రైడ్లు చేస్తే అందులో కాళేశ్వరం ఇంజనీర్ అధికారుల దగ్గరనే 26 మంది దగ్గర ఇవాళ అవినీతి సొమ్ము 200 కోట్లు 100 కోట్లు ఇవాళ కాంగ్రెస్ సర్కార్ లో జరిగినటువంటిది అనేక మంది అఫీషియల్స్ మీద దొరుకుతా ఉంది.
అధికారుల ఇళ్లలో 100 కోట్లు దొరికితే వారి వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఇళ్లలో సోదా జరిపితే ఇంకా ఎన్ని కోట్లు దొరుకుతాయో మీరు ఊహించుకోవచ్చు భరత్ గారు. ఇప్పుడు మొత్తం ఏఐసిసి అంటే యాంటీ ఇండియన్ ఫోర్సెస్ తో కరప్షన్ కాంగ్రెస్ లాగా మారిపోయింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఢిల్లీ కప్పం బ్రిటిష్ జనతా పార్టీ వాళ్ళు బాగానే చెప్తారు. ఒక్క నిమిషం బ్రిటిష్ జనతా పార్టీ వాళ్ళు బాగా చెప్తారు. ముచ్చట్లు మురిపాలు బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పి చెప్తున్నాను. నేను ఏమంటున్నా, మీకు టైం ఇస్తారు, చెప్తున్నా మీకు టైం ఇస్తారు, చెప్తున్నా సాయి మీకు టైం ఇస్తారు, తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీకు టైం ఇస్తారు, గవర్నమెంట్ లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీరు గవర్నమెంట్, నేను ప్రతిపక్షం, తప్పకుండా సరే ఇక వచ్చిరు కదా. నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు సాయి ఇట్లా మీరు అనవసరంగా విషయాల్లో మీరు గెలకకండి. నా టైం ఇది. నేనేమంటున్నా అర్థం చెప్పిర్రు, అర్థం చెప్పినా నీకు టైం వచ్చినప్పుడు నీకు బీజేపీ మీద చెప్తున్నావు కదా, నేను వింటాను, దానికి రిటాలియేట్ చేస్తాను, రీబటల్ ఇస్తాను. ఇవన్నీ కూడా కామన్ డిబేట్స్ లో దయచేసి మీరు ఇవన్నీ కూడా ఉందాగా. భరత్ జర్నలిస్ట్ గారు మాకు అందరికి కూడా ఒకసారి మీరు గెట్ టుగెదర్ పెట్టి మా స్పోక్స్ పర్సన్స్ అందరికి కూడా ఇటువంటి చేయొచ్చు కదా. ఇది మాత్రం చెయ్యరు మీరు, మమ్మల్ని గంటలు గంటలు పిలిపిస్తారు. ఒకసారి ఏమంటారు ఒకసారి గట్టిగా జీ హిట్ జీ తెలుగు న్యూస్ వాగ్వాదాలు లేకుండానే మోస్ట్లీ నేనేమంటున్నా, మంచి కాఫీ లాంటి వాళ్ళు ఇంత ఫేమస్ అయిపోయింది అది అనగానే మేము కంగ్రాచులేషన్స్ పెడుతున్నాం. మరి పిలిచి గెట్ టుగెదర్ కూడా పెట్టండి ఒకసారి. ఒక్క నిమిషం నేనేమంటున్నా, అందరికి కూడా నీట్ గా ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఇంకొకళ్ళు జోక్యం చేసుకోకుండా చేద్దాం ఆడ కూడా. అయితే నేనేమంటున్నంటే ఇప్పుడు శరత్ అన్న అయితే న్యూట్రలే కదా, అడ్వకేటే కదా, ఆయన అన్ని పార్టీలో నేకొచ్చు, ఆయన సర్వ స్వతంత్రుడు. సో నేనేమంటున్నా, ఒక్కటి గమనించండి భరత్ గారు, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ మీ జర్నలిస్టులకు కావచ్చు, అక్కడ ఉన్న అడ్వకేట్లకు కావచ్చు, మన ప్రజలందరికీ వీరి కొట్లాట అవసరమా? ఒకవేళ వీరి కొట్లాట, వీరి పంచాయతీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజా సమస్యల కోసం కొట్లాడితే అది కొండా సురేఖ గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఓకే. మరి పార్టీలో వీళ్ళు ఏమంటారు, పేటెంట్ రైట్ తీసుకున్నారు, వాళ్ళు పేటెంట్ అప్లై చేసినారు, మేము గాంధీ భవన్ దలగొట్టుకుంటాం, అదే అంతర్గత ప్రజాస్వామ్యం. మేము మా పార్టీ వాళ్ళని మేమే కొట్టుకొస్తాం, అది మా ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఏమిస్తుంది అంటే విత్ ఇన్ ది పార్టీ మేము కొట్లాడుకోవచ్చు, ఒకరినొకరు తిట్టుకోవచ్చు, ఒకరినొకరు గాంధీ భవన్ తలగబెట్టుకోవచ్చు, మళ్ళీ మేము సస్పెండ్ చేస్తాం, వెనకకు తీసుకుంటాం, మళ్ళీ పోటీ చేయొచ్చు. ఇది మా గమ్మత్తైన పార్టీ. సో ఇది ఒక ప్రజాస్వామ్యానికి నిర్వచనం అంటారు. అక్కడ నాకు బాధేస్తుంది. రెండోది నా బాధ, ప్రజా సమస్యలు కొట్టుమిట్టాడి ఇవాళ తెలంగాణ చాలా సమస్యల వలయంలో ప్రజాగ్రహ జ్వాలకు ఎక్కడ తలగబడిపోతుందో ఈ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది. తెలంగాణలో ఏ మూలకెళ్ళింది ఇవాళ 22A గ్రామాలలో, పట్టణాలలో ముఖ్యమంత్రి గారి ఇల్లుతో సహా ఇవాళ బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. 22A మీద మా పొంగులేటి సర్కార్ గారు రెవెన్యూ మంత్రిగా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఇవాళ నిషేధిత, గతంలో మనం ఒకటి అన్నాం భరత్ గారు, చంద్రుని చుట్టూ భూమి తిరుగుతుంది అని చదువుకున్నాం. చంద్రుని చుట్టూ భూమి తిరుగుతుంది అంటే మేమేమనుకున్నాం, ధరణి పెట్టి ఇవాళ చంద్రశేఖర్ రావు గారు తిరిగిపోయినారు, ధరణితో భూమి చుట్టూ తిరిగిపోయింది. ఆయన మీద రావుకేతు లాగానో లేకపోతే యమధర్మరాజు చిత్రగుప్తులాగా ఆయన పాపాలు లెక్క పెట్టి శిక్షలు వేస్తారేమో అనుకున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి యముడు గారు చిత్రగుప్తుని లెక్క ఈయన లెక్కలు రాస్తాడేమో అని పొంగులేటని అనుకుంటే 22A లెక్కలు రాస్తుండ ఆయన. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఇవాళ తెలంగాణకు పట్టిన రాహుకేతులాగా మారిపోయినారు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు. ఇవాళ అభివృద్ధి పొంగుతుందేమో అనుకుంటే పొంగులేటి సర్కార్లో భూములు నిషేధిత జాబితాలో పొంగుతా ఉన్నాయి. సో నేను ఒకటి ఇక్కడ భరత్ గారు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇవాళ 22A నిషేధిత జాబితాలో ఇవాళ ప్రజలు పడుతున్న కష్టాల మీద తెలంగాణలో అసహనం ఉందా లేదా? ఈ భూములు ప్లాట్లు 1965 నా ఉప్పల్ నియోజకవర్గానికి రండి మీరు, అక్కడ మిలిటరీ సోదరులు 1965లో కట్టుకున్నటువంటి ఇళ్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టిరు. వాళ్ళు ఏమన్నారంటే ఈ రోజు పోతే, సార్ 22A నిషేధిత జాబితా సార్ నేనేమంటారు, సర్కార్ తీరుతెన్నులు చెప్తున్నానే, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు చెప్తున్నా. మీరు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, నేను ఏమంటున్నా, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. అది ఎప్పుడో ఇష్యూ కాదా ఏది ఈ ఇష్యూ, కొండా సురేఖ ఇష్యూ బీసీ యాంగిల్ లో చూడొచ్చా చూడరాదా? ఇప్పుడు బీసీ ఇష్యూ ఏమో కామెంట్ చేసి బీసీ అంటే కరెక్టా అని కొద్దిమంది అంటారు. లేదు కాంగ్రెస్ లో డిస్క్రిమినేషన్ ఉంది, కాంగ్రెస్ లో అన్ని బీసీల కోసం ఎక్కడ పోరాడిరు? నాకు ఆమె పార్టీ పోరాడిరా, వాళ్ళు పోరాడిరా?
చెప్పండి మీరు. సో ఇట్లా మన పదవులు కాపాడుకోవడానికి బీసీ కావాలి, మిగతా టైంలో బీసీలు వద్దాం, మరి పోరాటంలో ఉండాలి కదా. ఇప్పుడు ఈ రోజు నేను బీజేపీ పార్టీలో ఉంటూ కూడా నేను అనేక వివిధ పార్టీల సంఘాలు బీసీ మీటింగ్లకు పిలిచినా పోయి నా భావజాలాన్ని నేను బీసీలకు చేస్తున్నటువంటిది ఇంకా ఏం చేయాలనేది నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంతెందుకు సాయి చూసినాడు కదా ఆ రోజు ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పిలిస్తే కూడా చర్చలకు పోయి బీసీల గురించి నేను నా వాదన వినిపించాను. సో నేనేమంటున్నానంటే ఈ రోజు ఎక్కడైతే మనం ఉన్నామో, నేను ఇంతకుముందే అన్నా ఓబీసీల కోసం మాట్లాడుతుందా మరి ఈ పంచాయతీ, చెప్పండి. ఒక్క నిమిషం. రెండోది నేనేమంటున్నా, ఈ రోజు షరతన్నా ఒక్కటి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలు ఒకరి కాళ్ళు పట్టుకొని ఒకరు గుంజి ఒక అస్థిర ప్రభుత్వాన్ని అందించి గతంలో 10 ఏళ్ళు మోసపోయినామంటే ఇవాళ ఈ 2.5 ఏళ్లలోనే ఈ సర్కారు కుప్పకూలిపోయే పరిస్థితి వస్తా ఉంది. మీరు అన్న విశ్లేషణ ఓకే, నాకు అది అవసరం లేని సబ్జెక్ట్. ఎందుకంటే ఈమె మీద చర్య తీసుకుంటే అది మంచి పద్ధత. బీఆర్ఎస్ తప్పని ప్రభుత్వం నిలబడదు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ చూడడం కూడా తప్పైపోతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో 6 వస్తే రేవంత్ రెడ్డి గారు అక్కడ సిననా కూల్చడం కళ. నేనేమంటున్నా కళ, మరి ఎందుకు నీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నీకెందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? కూల్చడం కళ అంటున్నా. ఆలోచన వచ్చినప్పుడే వచ్చేస్తాం మేము. మాట్లాడితే ఇక్కడ ఏముంటుంది అన్నగా. అరే ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పార్టీలో తర్ఫీదు పొందిన కేసీఆర్ నాయకత్వంలోని ఎమ్మెల్యేలు నీకు సొక్కని బంగారమా, నీకు ఉపయోగమా? ఆ ఓర్నమెంట్ వేసుకుంటావా, ఆ జ్యువెలరీ వేసుకుంటావా? నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ఇది తెలంగాణ ఇంద్రమ్మ రాజ్యం అనుకున్నాం, కానీ భూ కబ్జాల రాజ్యం. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క డిసిడెంట్స్ తోని ఎట్లా చూడండి ప్రేరేపిస్తా ఉన్నారు. సాయికి కూడా అంటింది ఆ రోగం. కాంగ్రెస్ పార్టీ అందరిని ఏది డిఫెక్ట్ లాలు తెచ్చినటువంటి రాజీవ్ గాంధీ చట్టం తెస్తే ఇవాళ సాయి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఆ యంగ్ టర్క్ కూడా చెడిపోయేటట్ట పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. యాంటీ డిఫెక్షన్ సమస్య లేదు, ఇంకా రావట్లేమన్నా టెన్షన్ ఏం లేదు దానికి. నేనేమంటున్నా, శత్రువు ఆలోచించిన మరుక్షణమే మా ఆయుధాన్ని ఉపయోగిస్తాము. రేపో మాపో దానం నాగేందర్ కేసు వస్తుంది. శత్రువు ఆలోచన సమయానికి ఆయుధం ఉపయోగిస్తామన్నా. కూలిపోతుంది అనుకుంటారు కదా, కళ అంటున్నా అంతే. నేనేమంటున్నా, బీఆర్ఎస్ బీజేపీ కాదు పడినా ఏమన్నా కూడా కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్ర గారు పనిచేస్తున్నారు, అది కూడా చాలా గణనీయంగా ఉంది. సాయి డెఫినెట్ గా బీజేపీ కాదు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్ర గారు పనిచేస్తున్నారు. గత 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దేశంలో అధికారం ఉన్నప్పుడు దీక్ష చేయని బీజేపీ పార్టీ ఎట్లో దిశ చేస్తున్నారు. విద్యార్థులు కనపడదు. సాయి నాట్ ఇట్స్ నాట్ గుడ్. నేను అంటున్నా, నేను మీ నాయకత్వం చెప్తున్నా, మీ నాయకత్వం చెప్తున్నా. నేనే తప్పపడతలేదు. ఒక్క నిమిషం 12 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు దిశ బీజేపీ పార్టీ ఇప్పుడు దిశ చేస్తా ఉంది. భరత్ గారు మీరు నాకు దీనికన్నా హాస్యం ఇక్కడ ఉందా? నేను కంప్లీట్ చేస్తాను. సాయి గారు మీ బాడీ లాంగ్వేజ్ చాలా కూల్ గా నవ్వుతూ మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా ప్రజెంట్ చేస్తున్నారు, మంచిగా డెవలప్ అవుతున్నారు. కానీ సాయి నీ నోట్లో ఏలు పెట్టిన కొరక అనిపిస్తుంది, కానీ ఇదేంటి నా మీద పడి కలుస్తున్నావు? ఒక్క నిమిషం మీకు అర్థమవుతుందో లేదో. తెలంగాణ వాది హైదరాబాద్ లాంగ్వేజ్ కొంచెం అట్లా ఉంటది. నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం గత 10 సంవత్సరాల్లో ఎందుకు బీజేపీ పార్టీ దీక్ష చేయలే అడుగుతున్నా అంతే. నేనేం మాట్లాడితే 10 సంవత్సరాలు 2014 నుంచి 23 వరకు. మళ్ళీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న శరత్ అన్న, లాస్ట్ నేనేం చెప్తున్నా అంటే ఇక మాట్లాడేస్తలేడు సాయి. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇవాళ మీ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెల్లులలో అనుకుంటాం మనం ఏది కొన్ని మోడ్స్ ఉంటాయి. సైలెంట్ మోడ్ కి ప్రతిపక్ష నాయకుడు పోయిండు. ఆ సైలెంట్ మోడ్ పోయేసరికి ఏమైపోయింది, మీ రేవంత్ రెడ్డి గారు మంచిగా ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. అన్ని విదేశాలు, ఢిల్లీకి మూటలు, ఈ విమానాలు గాలి మోటార్ల మీద గాల్లో తిరుగుతున్నాడు. ఈయన ఫ్లైట్ మోడ్ లకు పోయి, ఆయననేమో సైలెంట్ మోడ్ లకు పోయి. ఇప్పుడు మేము ప్రజా సమస్యల మీద వైబ్రెంట్ మోడ్ లో మేము తిరుగుతున్నాం. మేమేమంటున్నాం, హౌస్ అరెస్ట్ చేస్తా ఉంది. నేనేమంటున్నా, మీ ఎమ్మెల్యేల భాష చూడండి. ఇవాళ బీర్లాయిలే గారు ఏందండి, ఒక ఎల్పీ లీడర్ కి ఆయనకి మన తలాతోక ఉండాలి మాట్లాడడానికి. ఒక తోటి సహచర ఎమ్మెల్యేని, ఒక నేషనల్ పార్టీ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని, 2 సార్లు గెలిచిన ఆయనని, స్వాతంత్రోద్యమ ఫ్యామిలీని పట్టుకొని మెంటల్ గింటల్ అంటే నిన్నేమనాలే? ఇక మేము అదే భాషలో మాట్లాడితే నీకు ఒక్క నిమిషం ఆగండి సాయి.
ఇవాళ అని అనిపించుకుండే కదా. నేను ఒక దగ్గర పిచ్చిగా మాట పిచ్చి అంటారు దాన్ని ఇంగ్లీష్ మెంటల్ అంటారు. అరే మీరు అట్లా అంటే నేనేమనాల్సి వస్తుంది తెలుసా? మైక్ ఆన్ లో ఉంది, దిమాక్ ఆఫ్ లో ఉంది అనుకోవచ్చు, కానీ ఆయన అనుకోవచ్చు, ఆయనకు అర్థం వేరే ఉంటది. ఆయన పిచ్చిగా మాట్లాడుకోవడం మెంటల్ ఇంగ్లీష్ లో ఒక్క నిమిషం స్పష్టంగా చెప్పింది కదా. నేనేమంటున్నా కొంత సమయం గతంలో కూడా మహేశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పోగానే ఎట్లా అయిపోయినా లుకలు స్టార్ట్ అయినాయి. ఆయన కాదు కాంగ్రెస్ బాగానే ఉండే, బీజేపీ పోగానే అంటే పరకాయ పని చేసేసి అబద్ధాలు మాట్లాడి నిజాలు మర్చిపోయారు. నేనేమంటున్నా ఒక్క నిమిషం, రామచంద్రరావు గారిని హౌస్ అరెస్ట్ చేస్తే నీ ప్రభుత్వం నిలబడతాదనో, బీర్లైలే గారు మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి వస్తుందనో, ఇవన్నీ కలలు కంటే ఎట్లా చెప్పండి? రామచంద్రరావు గారు మీరు పట్టించుకుంటారా నుంచి పట్టించుకోవడానికి వస్తుంది. నేనేమంటున్నా పట్టించుకుంటారా కాలంలో ఇవాళ 100 మంది లేకుండా మన ధర్నాలు సాయి నీ కూతవేటి దూరంలో ఉంది, రామంతపూర్ నేను చూసాగా, నేను నీకు కూతవేటి దూరంలో ఉంది, రామంతపూర్ హోమియోపతి కాలేజ్ కు రా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి రా. పరిస్థితి ఎట్లున్నది పోదాంపా. రేపు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడ సమస్యలు ఉన్నాయో స్పష్టంగా మంత్రి చెప్పడం జరిగింది. ఏమని ఇబ్బంది ఉన్న దగ్గర సమస్య ఉన్న దగ్గర అధిగమిస్తామని చెప్పి. ఒక్క నిమిషం, ఇవాళ కొండా సురేఖ ఎపిసోడ్ గానీ, ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్లు గానీ, ఇవాళ అనేక మంది చిన్నారెడ్డి ఎపిసోడ్ గానీ, ఇవన్నీ కాంట్రాక్ట్లలో పంపకాలలో వచ్చే గొడవలు తప్ప, ఇంతకుముందు సోదరుడు విజయ్ గారు చెప్పినారు కానీ డిఫరెంట్ వేల సిమెంట్ ఫ్యాక్టరీలో గొడవలు కావచ్చు, సమ్మక్క సారక్క జాతరలో కాంట్రాక్ట్ల విషయం కావచ్చు, ఓపెన్ గా బహిరంగంగా తిడతా ఉన్నారు. ఇది కాంట్రాక్టర్ల విషయంలో వచ్చినటువంటి పంపకాలలో వచ్చినటువంటి గొడవలే. ఇప్పుడు బట్టి గారి దగ్గరికి ఎందుకు పోయారు? పంచాయతీ రేవంత్ రెడ్డి గారు చెప్పిరట చేయాల్సిన సమయం అయింది, ఇంకొక 3-4 నిమిషాలు ఉంది. మంచిగా చాలా ఇంపార్టెంట్. సరే 1 సెకండ్, నేను ఏమంటున్నాంటే ఈ రోజు అందిన సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారు బట్టన్న నువ్వే ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆ పంపకాలలో గొడవలు వచ్చినాయి, ఆ కాంట్రాక్ట్ల విషయం ఏందో, ఆ కమిషన్ల విషయం ఏందో, ఆ కరప్షన్ విషయాలు ఏందో, మరి వాళ్ళకి ఎంత పంచుతో ఏం పంచుతో ఎట్లు పెడతావు అని ఇవాళ ఆయన బట్టి విక్రమార్క దగ్గరికి పంపినట్టుగా సమాచారం అందుతా ఉంది. కామ్ గా అయిపోతుంది పంపకాలు జరిగిన తర్వాత. ఏముంటది ఇది టీ కప్పుల తుఫాన్ అంటారు. సో అది జరగబోతుంది. ఇది కేవలం ప్రజా సమస్యల పైననో ప్రజా అభివృద్ధి పైననో గొడవలు కాదు. వీళ్ళ కాన్స్టిట్యున్సీల డెవలప్మెంట్ గురించి కాదు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యలో వ్యక్తిగతమైనటువంటి ఆమ్దాని గురించి జరిగినటువంటి గొడవలు. సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు అసలు యాక్చువల్లీ మొట్టమొదటిసారి మీరు ఒక ఈ చర్చను కనుక ఇప్పుడు ఇటీవల జరిగిన ఈ వివాదాన్ని కనుక మనం పరిశీలిస్తే ఒక అంశం ఏంటంటే, ఒక బీసీ గొంతు నొక్కడానికి ఇంకో బీసీ ముందుకు ఎగిరెగిరి పడుతున్నారు సార్. రెడ్లు ఎవరు అడగట్లేదు, కొండా సురేఖను డిస్మిస్ చేయి, రిమూవ్ చేయి, తలకాయ నరుకు అని అనట్లేదు, బీసీలను ఎగేస్తున్నారు. అసలు ఫస్ట్ సారి కాంగ్రెస్ లో బీసీలు కొద్దిగా ఒక స్థాయికి వచ్చి ఒక మాట మాట్లాడే స్థాయికి వస్తే వీళ్ళు మరి సపరేట్ సైలెంట్ గా ఉండొచ్చు కదా. వీళ్ళు బీసీలను దేకటోళ్ళ అన్న మీరు మాట్లాడతారు, మీరు కూడా బీసీలు మాట్లాడుతున్నారు. సిరనా బండి సంజయ్ బీసీ కదా, కిషన్ రెడ్డి వచ్చినప్పటికే అది మాట్లాడండి. ముగ్గురు ప్యానలిస్టులు కూడా బీసీలే పిలిచాం, ముగ్గురు ప్యానలిస్టు బీసీలే పిలిచాం. అందుకోసమే వీళ్ళు మాట్లాడనియారు సార్, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు చెప్పేది వినండి దయచేసి. నేను అనేది ఏంటంటే కొద్దిగా చూసి చూడనట్టన్నా ఉండాలా. మీలో ఒక వాయిస్ వచ్చింది నాడు కాంగ్రెస్ లో, ఎప్పుడు బీసీలకు ఇంత ప్రాధాన్యత లేదు. ఎస్సీలు మాట్లాడినారు, ఎస్సీలు వాళ్ళకి కావాల్సింది సాధించుకున్నారు కాంగ్రెస్ లో, కానీ బీసీలకు ఒక వాయిస్ లేకుండా పోయింది. కాబట్టి బీసీలకు మొట్టమొదటిసారిగా ఒక వ్యవహారం వస్తే అది భరించలేకుండా ఉన్నారు రెడ్లు. అందుకోసమనే కస్తన నరకాలి. ఇప్పుడు కొండా సురేఖ నరకంగానే ఇక మీ పార్టీలో క్రమశిక్షణ వెల్లు విరుస్తుందిగా, మొత్తం కంప్లీట్ గా ఇక మీరు క్రమశిక్షణ సంఘానికి మీరు మొత్తం ఎపిటమైజ్ చేసినట్టుగా అవుతుంది. ఇది చాలా పొరపాటు మిత్రమా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు కానీ ఇది చాలా ఘోరం. వచ్చిందల్లా గొడవ ఇక్కడ ఏంది, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు తర్వాత మంత్రులకు జరుగుతున్న వ్యవహారం. అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నోరు ఇచ్చినారు, ఏది కొత్త బీర్ బ్రాండులు వ్యవహారాలు చేసినప్పుడు తిరుపతి రెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యి నోరు మొయ్యి నువ్వు సపరేట్ ఉండోటే ఆయన నాకేం తెలియదు అని అన్న వ్యక్తి మళ్ళా సైలెంట్ గా అయిపోయినాడు. ఇప్పుడు కొండా సురేఖ మీద పడ్డాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఒక్కొక్క మంత్రి మీరు అందరూ
రేవంత్ రెడ్డి కుటుంబానికి దాసోహం చేస్తే మీకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటది, లేకపోతే లేదు. ఇది వాస్తవము. మీరు అసలు ఎంతసేపు మీ బీసీ నాయకులు ఒకటి ఆలోచించాలి, ఎందుకు సుస్మిత మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అనే పరిశీలన ఎందుకు చేయరు? మీలో ఎందుకు విచక్షణ చచ్చిపోతుంది? మీరు అదే ఆలోచించండి. ఎంతసేపు పార్టీ క్రమశిక్షణ, నిన్ను రేపు పిసిసి అధ్యక్షుడు చేస్తాడా, నీకు మంత్రివర్గం ఇస్తాడా, లేదా ఇంకేదైనా ఇస్తారా? ఎంతమంది బీసీలు యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన ప్రతి పోస్టు ఉన్నత వర్గాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదయ్యా? రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వద్దు అని మీ పిసిసి అధ్యక్షుడు మొత్తుకొని ఇచ్చేసినాడా? అందరూ రిటైర్డ్ వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నాడు. మీరెందుకో మాట్లాడారు ఇంటర్నల్ గా? ఇవాళ చెప్పండి నాకు, లేటరల్ అపాయింట్మెంట్స్ అన్ని ఎఫ్సీలకు ఇచ్చినాడా, ఉన్నత వర్గాల వాళ్ళకి ఇచ్చినాడా, బీసీలకు ఇచ్చినాడా? ఒట్టిగా అదే ఏంటంటే చిన్నారెడ్డి వచ్చి పెట్టి మిమ్మల్ని ఏదో చిన్నారెడ్డి మీద కూడా సమంగా ట్రీట్ చేస్తున్నాం, చిన్నారెడ్డి మీద సమంగా ట్రీట్ చేస్తున్నాం అంటున్నారు. చిన్నారెడ్డికి డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ ఇచ్చినారు. ఇంకేం చేయాలి? తక్కువ వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత మీలో ఎవరికి ఇచ్చినారు? ఇప్పుడు కొండా సురేఖను తీసిపారేస్తే మీ పార్టీలో క్రమశిక్షణ ఇక వెళ్లి విరుస్తుందా? మీ బీసీ నాయకులలో ఐక్యత రావాలి. కనీసం ఇంటర్నల్ గా నన్న మీరు ఐక్యత ప్రదర్శించండి. బాహాటంగా వచ్చేసేసి మైకుల ముందు కూర్చొని బీసీలను నరుకుతుంటే మీరు చాలా సంతోషపడకండి. నాకు ఏదో మరి ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పించండి కొండా సురేఖను తీసిపారేయాలని అనిపిస్తారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చెప్పిస్తారా కొండా సురేఖ తలకాయ నరకాల్సిందే అని? అనరు. బీసీ నాయకులు వచ్చేసేసి కొండా సురేఖ నరకాలే. క్రమశిక్షణ ఏంది? క్రమశిక్షణ రాజగోపాల్ రెడ్డికి లేని క్రమశిక్షణ కొండా సురేఖకి ఎందుకు? ఆయనైతే ఎమ్మెల్యేనే కదా. మీ పార్టీ విప్పులు ఒక మంత్రిని ఎట్లా విమర్శిస్తారండి? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆమె బిడ్డ కదా చేసింది. అంటే కూతుళ్ళు తప్పులు చేస్తే తండ్రులకు శిక్ష వేసే స్థాయికి మీరు శిక్షా స్మృతిని పెంచినారా? శరత్ గారు, మీరు చెప్పిన ప్రతి పాట ఏదో ఒకటి ఉంది. కానీ ఏమంటే పార్టీ విధానం, పార్టీ అనేది మాకు హైకమాండ్, పార్టీ మాకు విశ్వాసం, పార్టీ మాకు నమ్మకం. పార్టీ తర్వాత అందరూ ఉంటారు. బీసీ సైనండి, మతము, కులము, ప్రాంతం అనేది మాకు మూడో పాయింట్. ఫస్ట్ పార్టీకి సంబంధించిన ఏదైనా చర్యలు జరిగితే అది అందరికి వర్తిస్తుంది. దానికి మీరు మతము, కులము, ప్రాంతము, వర్గము, ఇల్లు, బయట ఇంట్లో చెప్పకండి. ఓకే విజయ్ గారు చెప్పనండి. పార్టీలకు అతీతంగా బీసీలు ఐక్యమవుతున్న దశలో అవుతున్నారు కావాలని కోరుకుంటున్నాము. అవుతారు. విజయ్ గారు ఏకీభవిస్తా ఉన్నా, వారి మాటల్లో ఏకీభవిస్తా ఉన్నాం. శరత్ గారు మాట్లాడింది అక్షర సత్యము, నగ్న సత్యము. మిత్రుడు సాయి, మెట్టు సాయి, ఆయన కర్మ అయిపోయింది కార్పొరేషన్ చైర్మన్. ఇప్పుడు ఎగిరెగిరి అరే అంత సీన్ లేదు విజయబాయ్ హైదరాబాద్ కా నేత ఆశ ఉంది, తప్పేం కాదు. అంత సీన్ లేదు. ఎవరు నాకేం సంబంధం నీకేం చూసుకోని పార్టీలా, నీకేం ఉందా చూసుకోని పార్టీలా మెంబర్ కాలేదు వల్ల నాకు చెప్పకు. నువ్వు చూసుకో. మెట్టు సాయి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోయేంత వరకు నువ్వు ఉంటావా? ఆ పార్టీలో ఉంటావా? చెప్పండి. మీరు ఆ పార్టీలో ఉంటారా? మీ పార్టీలో ఉంటారు కదా మీరు. విజయ్ గారు కాంగ్రెస్ పార్టీ పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటా. ఓకే ఒక విజయ్ గారు చెప్పండి. ఎస్, మీరు పర్సనల్ గా మాట్లాడితే మళ్ళీ రియాక్ట్ అవుతారు. అట్లా కాకుండా మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఎస్, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, తప్పు అంటే మీరు సాయి మీద మాట్లాడినప్పుడు ఆయన రియాక్ట్ అవుతాడు కదా, అట్లా అంటున్నాను. బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ గా ఆయన దగ్గర నుంచి చెప్పినప్పుడు కానీ కనీసం కావాలని ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు భాటంగా లక్షల కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి వారు మాట్లాడారు. మరి వారు మాట్లాడితే వారి సోదరునికి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ సంఘానికి దొరకకుండా మాట్లాడు. ఆయన ఏమన్నాడు? పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్లకు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఉంది, అట్లా కాదు మొదటి నుంచి పనిచేసే కార్యకర్తలకు ఇవ్వండి అన్నాడు. ఎక్కడ క్రమశిక్షణ లోటవుతుంది? దొరకకుండా మాట్లాడు. చాలా తెలివిగా ఆయన మాట్లాడు. ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు, పేరు తీసుకోలేదు. లక్షల కోట్ల దోపిడీ ఈ గవర్నమెంట్, లక్షల కోట్ల దోపిడీ ఈ గవర్నమెంట్ చేస్తున్నారు. ప్రణాళికబద్ధంగా చెరబట్టి దీన్ని మొత్తం కూడా
దాని చెప్పు చేతిలో తీసుకుని క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం మీరు చూడండి. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఒక్క నిమిషం భరత్ గారు అదేవిధంగా భరత్ గారు అంటే బలంగా వినిపిస్తామని కాబట్టి వీళ్ళని పార్టీ నుంచి వెళ్ళేటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఎవరని భరత్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, బీసీలు వర్కింగ్ ప్రెసిడెంట్ కి పార్టీ అధ్యక్షులకి మీ ఎంపీ నాయకులు పనికిరారా? ఎస్సీలు పనికిరారా? ముస్లింలు పనికిరారా? మహిళలు పనికిరారా? చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మీ ఎంపీ నాయకుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ లీడర్ తొలగిస్తే మాదిరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డ ప్రసాద్, సామాజిక వర్గానికి ఐకాను ఆధార్ కార్డు కాంగ్రెస్ కొనసాగిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ గర్వపడుతున్నాం. అన్ని వర్గాలు సామాజిక వర్గాలు అన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ విజయ్ గారు, సారీ ఒక్క నిమిషం. అక్కడ మహబూబాద్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మీరు చూడండి, ఆ మంత్రివర్గం నుంచి తొలగించలేదు కానీ కొండా సురేఖ ఫోటో అయితే తీసేశారు. అడ్డగూడూరులో మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకి డాక్టర్ మురళీ నాయక్ అక్కడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోకల్ ఎమ్మెల్యే గ్రామ సభ అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో లేదు, సీతక్క ఫోటో ఉంది ఆ జిల్లాకు సంబంధించి. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో కూడా ఉంది, బట్ కొండా సురేఖ ఫోటో లేదు. సో అధికార యంత్రాంగానికి అయితే చాలా కీలక అయిపోయింది. భరత్ గారు, ఢిల్లీ అభిజ్ఞ, మీకు ఢిల్లీలో లింక్స్ ఉంటాయి. ఢిల్లీ అభిజ్ఞ వర్గాల భోగట్టా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క గురువు అయినటువంటి వీళ్ళ దాంట్లో సీనియర్ అయినటువంటి జానారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారండి. జానారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారా? ఓకే సరే, ఓకే. ఒక నిమిషం సార్, నిన్న రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడని అనుకుంటా. రేవంత్ రెడ్డికి ఏం ఒక్కలేదు 5 ఏళ్ళు. సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. శరత్ గారు యాక్చువల్లీ సార్, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వాళ్ళు బీసీలలో ఐక్యత రాలేదు, రాబోదు, వీళ్ళు ఏకంగా ఉండలేరు అనే వాదన తీసుకుని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు కొండా సురేఖ ఉదంతం ద్వారా బీసీలు ఎట్లా చీలిపోయి ఉన్నారో నిరూపించగలుగుతున్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది, చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇటీవలనే కదా మీడియా కమిటీ చైర్మన్ అది చేసినాడు. మరి ఆయన ఎందుకు రాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో? ఇట్లాంటి చర్చలలోకి మీ బీసీలను ఎందుకు పంపిస్తున్నారు? ఆయనతో అనిపించు కొండా సురేఖ తలకాయ తీయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డిని అనుమను. చామల కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచి ఇదే మాట అనుమను, అప్పుడు చెప్తాం సమాధానం. ఆయన వచ్చి చర్చలో అన్న శరత్ గారు, మీరు గౌరవ పెద్దలు, గతంలో మనము థ్యాంక్ యూ మెట్టి సాయి కుమార్ గారు, కురువా విజయ్ గారు, తాడు శ్రీనివాస్ గారు, అడ్వకేట్ శరత్ గారు. మొత్తానికైతే మరి క్యాడర్ అయితే ఫిక్స్ అయిపోయింది, కొండా సురేఖ ఉండదు క్యాబినెట్ లో అని చెప్పి. మహబూబాద్ లో అయితే అధికారులు ఏకంగా ఎందుకంటే అధికారిక కార్యక్రమం కాబట్టి అధికారులు ఫ్లెక్సీ తయారు చేయాలి స్పందన, బట్ ఆ ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫోటో పెట్టారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో పెట్టారు, కానీ సీతక్క కొండా సురేఖ ఇవాళకైనా మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి పెట్టాలి, కానీ పెట్టలేదు అంటే మనకు అర్థమవుతుంది. మొన్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని కూడా బదిలీ చేశారట, ఇంతవరకు ఆమె సెక్రటేరియట్ కూడా రాలేదు. సో చూద్దాం ఇంకా 3-4 రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది. 3-4 రోజుల్లో క్లారిటీ వస్తుంది, ఇంకా ఉంటుందా ఉండదా, లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు యాక్షన్ ఉంటుందా, ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. బ్రేక్ తీసుకుందాం, చిన్న బ్రేక్ తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా మహాధర్నాకు పిలుపునిచ్చాయి. అన్ని చోట్ల కూడా, జిల్లా కేంద్రాలు అన్ని చోట్ల కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా వాళ్ళకు పిఆర్సీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా సమస్యలు తీర్చాలని చెప్పి నిరసన వ్యక్తం చేసి, సో బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.